పార్టీలు సభల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం. తమిళనాడు కరూరులో సుమారు 40 మందిని బలికొనగా 100 మంది క్షతగాత్రులు కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కరూర్ ఘటనపై మా కరెస్పాండెంట్ చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రం కరూరులో మృత్యు గంట మోగింది. టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే కార్నర్ మీటింగ్ ఉందో, ఈ కార్నర్ మీట్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో 38 మంది అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 100 మంది ఈరోజు హాస్పిటల్లో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. దీని పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో సహా ఏదైతే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తక్షణమే స్పందించారు. ఈ ఘటన పట్ల అయితే మాత్రం యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అనేది చెప్పాలి. ఏదైతే విజయ్ అనుకున్నటువంటి ఏదైతే కరూర్ సభకు 4 గంటలు ఆలస్యంగా అయితే విజయ్ అక్కడికి వచ్చాడు. విజయ్ వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది. విజయ్ని దగ్గరగా చూసేందుకు చెట్లు, గోడలు, మిద్దెలు ఎక్కినటువంటి ప్రజలు మీటింగ్ అయిపోగానే ఒక్కసారిగా కూడా జనాల్లోకి దూకారు. ఆ దూకినటువంటి క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట 2-3 దగ్గరలో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 38 మంది మృత్యువాత పడగా వీరిలో దగ్గర 7 మంది పిల్లలు, 17 మంది మహిళలు ఉన్నట్లు కూడా మనకు తెలిసిన పరిస్థితి. ఇలాంటి విషాదకరమైన ఘటన చోటు చేసుకున్న తర్వాత విజయ్ అక్కడి నుంచి చెన్నై బయలుదేరారు. ఏదైతే తిరుచి విమానాశ్రయానికి వచ్చినటువంటి విజయ్ ఎక్కడ కూడా మీడియాతోటి మాట్లాడుకుని ఆయన ప్రకటన విలువ చేసినటువంటి పరిస్థితి. నా గుండె బద్దలైంది. ఈ జరిగినటువంటి ఘటన పట్ల నేను అత్యంత దుఃఖంతో ఉన్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఏదైతే కక్షగాత్రులు ఉన్నారో వారు కొందరుగా కూడా కోలుకోవాలంటూ కూడా విజయ్ తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జితో అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రం ఈరోజు దాని పట్ల అయితే విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఎలా నివేదిక ఇవ్వబోతుంది అంటే విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఎంతమంది ఆ మీటింగ్కి హాజరవుతారని అనుమతి తీసుకున్నారు. ఏదైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ సభా వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఎలాంటి చర్యలు చేపట్టారు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇలాంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకున్నట్టు కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి చెప్పాలి. ఈరోజు ఒక నిర్లక్ష్యం 38 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 100 మంది ఈరోజు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పాలి. అక్కడైతే ఏదైతే జరిగినటువంటి ఘటన జరగంగానే అక్కడ స్థానిక ఉండే ఎమ్మెల్యే ఉటావుట్న ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరుసు కూడా అక్కడికి వచ్చి క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన ఒక రాజకీయ పార్టీలకు గుణపాఠం కావాలంటూ కూడా ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి. ఈరోజు చిన్నారులను తీసుకొని అంటే చిన్నారులను విజయ్ని సినిమా యాక్టర్ విజయ్ని చూపించేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క సభకి చేరుకున్నారు. ఇలాంటి తొక్కిసలాట జనాలు అత్యంత ఎదుగుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్నపిల్లలను తీసుకెళ్లడం అలాగే మహిళలు హాజరవడం కూడా ఒకంత విషాదకరం ఘటనగానే భావించాలి. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసేటప్పుడు సరైనటువంటి ప్రమాణాలు పాటించాలి. ఏదైతే వచ్చేటటువంటి కార్యకర్తలు ప్రజలు వారిని ఆశేషంగా అభిమానించేటటువంటి ప్రజలు ఈ యొక్క సభలకు భారీగా హాజరవుతున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సభలని సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ఏదైతే కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసేటప్పుడు ఇరుకు సందుల్లో ఏర్పాటు చేయొద్దంటూ కూడా ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి, ప్రజా సంఘాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.